వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఏపీ హిస్టరీకి సంబంధించి గతంలో ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే చాప్టర్లో చిట్ట చివరి టాపిక్ లోహయుగం. చాలా ఇంపార్టెంట్ సార్. దీని మీద కూడా మొన్న ఈ గ్రూప్ 2లో మెయిన్స్లో ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఇదే చాప్టర్కి సంబంధించి చివరి సబ్ టాపిక్ అసలు లోహయుగం. సార్ మనందరికీ తెలిసిందే, శిలాయుగం తర్వాత వచ్చినటువంటి కాలము లోహయుగం, అనగా లోహాలు మొదటిసారిగా ప్రారంభమైనటువంటి యుగము అని అర్థం. ఈ లోహయుగాన్ని మళ్ళీ మనము రెండు రకాలుగా విభజించవచ్చు. ఒక దాని పేరు తామ్రశిలాయుగం. సార్ ఇక్కడ జాగ్రత్తగా వినండి, తామ్రశిలాయుగం. సార్ ఇక్కడ మీరు చెప్తున్నది లోహయుగం అన్నారు, మరి ఇక్కడేంటి ఈ శిలాయుగం వస్తుంది అని మాట్లాడుతున్నారని అంటే ఒకసారి జాగ్రత్తగా విన్నాం, అదేంటో నేను డీటెయిల్గా చెప్తా. రెండవది అయోయుగం. అయోయుగం అన్నా ఒకటే, లేదా ఇనుప యుగం అన్నా ఒకటే. చాలా చాలా ఇంపార్టెంట్ సార్, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్. ఈ మధ్య కాలంలో బేసిక్ మీద ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారని బాగా గుర్తుంచుకోవాలా. సరే, లోహయుగం మళ్ళీ రెండు రకాలు. ఒకటి తామ్రశిలాయుగం, రెండు అయోయుగం. సార్ అయోయుగం అనే అర్థం ఏంటంటే ఇనుప యుగము లేదా ఇనుమ యుగం అని అర్థం. సరే, తామ్రశిలాయుగం అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆదిమ మానవుడు మొదటిసారిగా, సార్ ఎక్కడైనా సరే మొదటిసారిగా ఉపయోగించిన లోహం పేరు ఏంటంటే రాగి. సార్ చాలా చాలా ఇంపార్టెంట్. రాగి అనగా కాపర్ లోహాన్ని మొట్టమొదటిసారిగా మానవుడు ఉపయోగించాడు. ఈ కాపరు ప్లస్ ఈ యుగంలోనే తామ్రశిలాయుగంలోనే కంచుతో తయారు చేసినటువంటి వస్తువులు ప్లస్ శిలలు, ఈ మూడింటితో పరికరాలను ఉపయోగించడం వల్ల ఈ యుగాన్ని తామ్రశిలాయుగం అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్, భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాగితో చేసిన పరికరాలు కానీ కంచుతో తయారు చేసిన పరికరాలు ప్లస్ ఇదే యుగంలోనే శిలలతో తయారు చేసిన పరికరాలు సమాంతరంగా ఒకేసారిగా ఉపయోగించడం వల్ల, సరే ఇప్పుడు చూడండి, మనం రాగితో చేసిన పరికరాలు వాడుతుంటాం. ఉదాహరణకు రాగి వాటర్ బాటిల్ అనుకోండి, ఉదాహరణకు రాగి బిందెలు వాడుతుంటాం. ఇనుము వస్తువులు కూడా ఉంటాయి, ఉదాహరణకు గడ్డపార, పలుగు, కొడవలి, ఇట్లా రెండింటిని వాడుతున్నాం కదా. అక్కడ ఈ యుగంలో తామ్రశిలాయుగంలో మానవుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రాగి, కంచు, శిలలతో తయారు చేసినటువంటి వస్తువులను ఉపయోగించడం జరిగింది. సార్ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే చరిత్రకారుడు దీనికంటూ ప్రత్యేక యుగంగా పేర్కొనలా. ఎందుకోసం అంటే ఇక్కడే సార్ చెట్ట చివరగా ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం కదా. నవీన శిలాయుగానికి చెందిన మానవుడే. సార్ నవీన శిలాయుగం అంటే తెలుసు, నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి మానవుడే ఈ యుగంలో, అనగా ప్రత్యేక యుగంగా విభజించాల చరిత్రకారులు. ఈ యుగంలో ఈ నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి మానవుడే నవీన శిలాయుగం చివరి రోజుల్లో మొదటిసారిగా రాగి పరికరాలు కనుగొన్నాడు. తర్వాత కంచు పరికరాలను ఉపయోగించాడు. వాటితో పాటుగా ఆల్రెడీ ఉపయోగిస్తున్నటువంటి శిలలను ఈ మూడు సమాంతరంగా ఉపయోగించాడు. కాబట్టి చరిత్రకారులు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి తామ్రశిలాయుగం లేదు అని చెప్పడం జరిగింది. కానీ చాలామంది చరిత్రకారులు ఈ చరిత్ర అధ్యయనంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తామ్రశిలాయుగాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. తామ్రశిలాయుగాన్ని కూడా ఒక యుగంగా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ప్రత్యేకమైనటువంటి తామ్రశిలాయుగం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకనగా నవీన శిలాయుగం చివరి రోజుల్లోనే రాగి పరికరాన్ని కనుగొనడం జరిగింది. నవీన శిలాయుగం చివరి రోజుల్లో రాగి తర్వాత కంచును ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా నవీన శిలాయుగ మానవుడు రాగి, కంచు, శిలలు ఒకే రకంగా ఉపయోగించడం వల్ల, సమాంతరంగా ఒకే కాలంలో ఉపయోగించడం వల్ల ఈ యుగాన్ని తామ్రశిలాయుగం అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మరి ఈ తామ్రశిలాయుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మన వాళ్ళు ఎక్కడైనా కనిపెట్టారా? సార్ ఇది బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీల్ చేయాలా. కృష్ణా జిల్లాలో, జిల్లా పేరు ఏంటంటే కృష్ణా జిల్లా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, 1-2 సార్లు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకు చెప్తున్నానండి, చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆల్రెడీ అడిగాడు, కీసరపల్లి. సార్ మీకు గుర్తుకుందో లేదో, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు పూర్వ ప్రాచీన శిలాయుగంలో ముస్తినపల్లి అనేటువంటి ప్రాంతంలో మాత్రమే బయటపడ్డాయి. ఎక్కడా కృష్ణా జిల్లా గురించి మీతో మాట్లాడదా. ఇదిగో ఇక్కడ తామ్రశిలాయుగానికి సంబంధించినటువంటి అవశేషాలు కృష్ణా జిల్లాకు సంబంధించి కీసరపల్లిలో మొదటిసారిగా బయటపడ్డాయని గుర్తుపెట్టుకోండి. సార్ రాగి, ఈ కీసరపల్లిలో ఏం బయటపడిందో తెలుసా? రాగి పరికరాలు బయటపడ్డాయి. ఇది బిట్టు.
వెరీ వెరీ ఇంపార్టెంట్. కీరా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా సార్, కీరా గుర్తుపెట్టుకోండి. కీరా గుర్తుపెట్టుకుంటే సార్ కీసరపల్లి కృష్ణా జిల్లాలో ఉంది. ఏ పరికరాలు బయటపడ్డాయంటే రాగి బయటపడింది. సార్ తామ్రశిలాయుగంలో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పాతపాడు. సార్ నేను పాతపాడు అనగా మీకు ఆల్రెడీ విన్నవాళ్ళు గతంలో చెప్పిన కర్నూలు జిల్లాలో ఉంది పాతపాడు. మీకు గుర్తుకుందో లేదో, కొండలు మొట్టమొదటిసారిగా అనగా మృన్మయ పాత్రలు బయటపడిన ప్రాంతము. ఇది కూడా తామ్రశిలాయుగానికి సంబంధించింది. ఎందుకంటేగా మట్టితో చేసినటువంటి కొండలు ఈ పాతపాడుకు బయటపడడం జరిగింది. ఇది తామ్రశిలాయుగానికి సంబంధించిన సైట్స్. ఈ రెండు బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే కీసరపల్లి మొదటి చాప్టర్లో ప్రశ్నలు అడగాలంటే అడిగేటువంటి ప్రశ్నల్లో ఇది చాలా ఇంపార్టెంట్. కీసరపల్లి. సార్ కీరా గుర్తుపెట్టుకోమని చెప్తున్నా, కీసరపల్లి మళ్ళీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే కీసరపల్లి అనేది చాలా మంది ఉస్తినిపల్లి వేరు, కీసరపల్లి వేరు అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వస్తుంది సార్ రేవరాల. సార్ అది మళ్ళీ మాట్లాడతా. రేవరాల కృష్ణా జిల్లాలో ఉంది. కన్ఫ్యూజ్ పడద్దండి, 1-2 సార్లు చదవండి వస్తుంది. కృష్ణా జిల్లా కీసరపల్లి రాగి పరికరాలు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డాయి. ఇది తామ్రశిలాయుగానికి సంబంధించి. ఇంతకు మించి ఏం నేర్చుకోద్దండి. సరే, తామ్రశిలాయుగం తరువాత నెక్స్ట్ యుగము అయో యుగము. ఇది బిట్టు. దీని మీద కూడా మనం బిట్ అడిగాడు గ్రూప్ 2 మైన్స్లో. దీని మీద ప్రశ్న లేకుండా ఉండదు. సార్ ఈ యుగంలోనే ఇనుము కనుగొనబడడం జరిగింది. అనగా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా కంచు కనుక్కున్నాడు, తర్వాత తామ్రం కనుక్కున్నాడు, తర్వాత ఇనుమును కనుక్కోమన్నాడు. సార్ ఈ ఇనుము కనుక్కున్నటువంటి యుగము చాలా మంది చరిత్రకారులు ఏమంటారంటే సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు మన ఆంధ్రప్రదేశ్లో, సార్ ఇది ఇండియాలో కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఈ యుగము అనగా అయో యుగము అనగా ఇనుప యుగము. సార్ మన భారతదేశంలో అయితే క్రీస్తుపురం 1500తో అనగా ఆర్యుల రాకతో ప్రారంభమవుతుంది. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నా. సార్ ఆంధ్రప్రదేశ్లో అయో యుగము, ఆంధ్రప్రదేశ్లో ఇనుప యుగము క్రీస్తుపురం 1000లో ప్రారంభమయ్యి క్రీస్తు శకం 1తో ముగుస్తుంది అని అత్యధిక మంది చరిత్రకారుల నమ్మకం. సార్ ఈ యుగంలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బ్రెయిన్లో ఫిట్ చేయండి. ఈ యుగంలోనే ఆంధ్రప్రదేశ్లో వరి పండించారు. అనగా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇనుప యుగంలో వరిని పండించడం జరిగింది. సార్ ఆ కాలంలో ఉలవలు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ, ఇట్లాంటి పెసలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇనుప యుగంలోనే స్టార్ట్ అయ్యాయి. అనగా వ్యవసాయం బాగా జరిగింది. సార్ నవీన శిలాయుగంలో వ్యవసాయం ప్రారంభమైంది. సార్ అక్కడ మాట్లాడుకున్నాం, నవీన శిలాయుగంలో మాట్లాడుకున్నాం. ఆహార అన్వేషణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నాడు మానవుడే. సార్ ఇక్కడ అయో యుగంలో ఇనుప యుగంలో వరిని పండించినటువంటి ఆనవాళ్ళు మనము బయటపడ్డాయి. సార్ చాలామంది చరిత్రకారులు ముఖ్యంగా సంకాళియా అనేటువంటి చరిత్రకారుడు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వరి అనేది ఇనుప యుగంలో అనగా క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 1 ఈ మధ్య కాలంలో వరిని పండించారని చరిత్రకారులు అత్యధిక మంది అభిప్రాయపడితే అందులో ఢంకాబాజా మోగించి ఖచ్చితంగా ఈ యుగంలో వరిని పండించారు అని చెప్పింది ఎవరంటే సంకాళియా. అవసరం లేదు, అంత డెప్త్ ప్రశ్న ఆ వ్యక్తి చరిత్రకారుడు అడుగుతాడని నేను చెప్పను. కానీ ఈ వరిని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ యుగంలో పండించారంటే ఇనుప యుగంలో. సార్ వ్యవసాయం ప్రారంభమైందని నవీన శిలాయుగం. ఇప్పుడు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ ఇనుప యుగంలో ఉపయోగించినటువంటి వస్తువులు మనందరికీ తెలిసింది. సార్ ఏమి లే, బాణాలు, బాణపు ములికలు, మామూలుగా పొడవుగా ఉంటాయి, కొద్దిగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. బాణాలు, ములికలు, ఈటెలు మనందరికీ తెలిసింది. ఈటెలు, విసిరే ఈటెలు, ఇట్లాంటి ఇనప వస్తువులతో ఈ విధంగా తయారు చేసిన వస్తువులు బాగా ఉపయోగించడం జరిగింది. ఇక్కడ మనము ఇనుప యుగం సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే చాలామందికి తెలియదు. సార్ ఇనుప యుగంలో ఉన్నటువంటి చాలామందికి తెలియని విషయం ఏమంటే ఈ ఇనుప యుగంలో మానవులు చనిపోయిన తర్వాత మత కార్యక్రమాలలో భాగంగా మానవులను పూడ్చిపెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బయటే పెట్టి పెద్ద బండరాలను ఎత్తుతున్నారు. అందువలన ఈ ఇనుప యుగాన్ని ఇంకొక పేరుతో పిలుస్తున్నారు సార్, బృహత్ శిలాయుగం అని కూడా అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఈ బృహత్ శిలాయుగం అన్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాక్షస గుళ్ళు అన్నీ ఒకటే. రాక్షస గుళ్ళు ఎందుకంటారు చెప్తా, వీటికే పాండవ గుళ్ళు అని కూడా అంటారు. కన్ఫ్యూజ్ పడతారు. మీరు ఏ బుక్లో చదివినా
కొత్తగా చదివే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు డైరెక్ట్ ప్రశ్న చూడండి, డైరెక్ట్ ప్రశ్న. దీన్ని ఇంగ్లీష్ ఏమంటే మెగాలిథిక్స్ అంటాం. బృహత్ శిలాయుగాన్ని మెగాలిథిక్స్ అని కూడా అంటారు. సార్ లిథో అంటే రాయి, మెగాలిథిక్స్ అంటే పెద్ద బండరాయి. సార్ బృహత్ శిలాయుగం. ఒక్క చిన్న ప్రశ్న చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ ఇక్కడ. నేను అడుగుతున్నా, ఒక ప్రశ్న సమాధానం చేయండి. ఈ క్రింది మనలో బృహత్ శిలాయుగం అని దేనికి పేరు? చాలామందికి తెలియని విషయం ఏమంటే, తెలిసినా కూడా అభ్యర్థులు ఏం చేస్తారంటే అక్కడ ఏముంది, శిలాయుగం ఉంది, బృహత్ శిలాయుగం అన్నాడు. శిల అంటే అర్థం ఏంది? ఓహో, శిలతో చేసిన పరికరాలు ఉపయోగిస్తారని చాలామంది అనుకుంటారు చదివే వాళ్ళు. ఇక చూడండి, ప్రశ్న 4 ఆప్షన్లు ఇస్తా. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, నెక్స్ట్ 4వది లోహయుగం. చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే లోహయుగం ఆన్సరే కాదు, అసలు లోహయానికి సంబంధమే లేదు, ఎందుకంటే ఇక్కడ లోహాలు ఉపయోగించింది. కానీ వాడు అడిగిన ప్రశ్న ఏంది, బృహత్ శిలాయుగం అని దేనికి పేరు? బృహత్ శిలాయుగం అని దేనికి పేరు అంటే ఇనుపు యుగానికే, అనగా లోహయుగానికే, అనగా అయోయుగానికే. ఎందుకోసం అంటే ఇక్కడ వాడిన పరికరాల వల్ల కాదు సార్, అక్కడ చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టిన తర్వాత ఆ వ్యక్తుల యొక్క పైన, భూమి పైన పెద్ద రాళ్లను ఉపయోగించారు. అందుకోసమే చరిత్రకారులు దీనికి ఇంకో పేరు, ఈ ఇనుపు యుగానికి ఇంకో పేరు ఏం పేరు పెట్టారంటే బృహత్ శిలాయుగం అన్నారు. సార్ ఇంగ్లీష్లో దీన్ని ఏమంటామంటే మెగాలిథిక్స్ అంటారు. రెండింటిలోనూ నేర్చుకోండి. ఈ బృహత్ శిలాయుగము మెగాలిథిక్సే. ఇంకా కొంతమంది ఏమన్నారంటే రాక్షస గుళ్ళు. సార్ ఏమిలే, పెద్ద సార్ మనము ఒక రాక్షసుని సినిమాలో చూపించాలంటే ఎట్లుండాలంటే ఆ రాక్షసుడు భయంకరంగా ఉండాలా, శరీరం పెద్దగా ఉండాలా. ఉదాహరణకు మనకు బాహుబలి సినిమాలో ఆఫ్రికా ఖండం నుంచి వచ్చేటువంటి రాజు ఎలా ఉండాలి, మామూలు మన ఇండియన్స్ మాదిరి ఉంటే ఆడియన్స్కు అంత ఇనుసొంపుగా కానీ అంత కనుసొంపుగానే ఉండదు. అదే ఆడియన్స్కు ఒక భయంకరమైన రూపం పెడితే వాడు చూడడానికి బాగా పండుతుంది. అదే విధంగానే పెద్ద రాళ్ళు ఉండడం వల్ల దీనికి ఏం పేరు పెట్టుకున్నారంటే చరిత్రకారులు రాక్షస గుళ్ళు అని పేరు పెట్టడం జరిగింది. సార్ ఇక్కడ పాండవ గుళ్ళు ఎందుకంటారంటే రాయలసీమ ప్రాంతాలలో ఇప్పటికి కూడా, ఎందుకంటే ఇవి ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో బయటపడ్డాయి సార్. రాయలసీమ ప్రాంతాల్లో ఈ గుహల్లో పెద్ద రాళ్ళు కదా, ఈ రాళ్లలో పాండవులు నివసించినారని ఒక కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అందుకే వీటిని పాండవ గుళ్ళు అని కూడా అంటారు. సార్ మళ్ళీ చెప్తున్నా, లోహయుగము లేదా ఇనుప యుగము లేదా అయోయుగంలో రాళ్లను ఉపయోగించాల. చనిపోయిన తర్వాత వాళ్ళ మీద పెద్ద బండరాళ్ళని పెట్టడం వల్ల దీనికి బృహత్ శిలాయుగం అంటారు, లేదా మెగాలిథిక్స్ అంటారు, లేదా రాక్షస గుళ్ళు అంటారు, వీటికి పాండవ గుళ్ళు అంటారు. వెరీ ఇంపార్టెంట్. మరి ఈ యుగంలో, ఆ లోహయుగంలో, ఆ ఇనుప యుగంలో దక్షిణ భారతదేశంలో దాదాపుగా 12 రకాల సమాధులు. సార్ 12 రకాల బృహత్ శిలాయుగం, 12 రకాల రాక్షస గుళ్ళు, 12 రకాల సమాధులు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో. వెరీ ఇంపార్టెంట్ సార్. 12 రకాల సమాధులు ఉన్నాయి. ఈ ఒక్కొక్క సమాధి ఎక్కడ బయటపడింది, ఆ సమాధి లక్షణాలు ఏంటి, వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా నేర్చుకున్నామంటే బాగా అర్థమై సులభంగా నేర్చుకోవచ్చు. అర్థం చేసుకోవాలి ఫస్ట్. మరి 12 రకాల సమాధుల్లో ఒక్కొక్క జిల్లాలో ఈ సమాధులు ఒక్కొక్క రకంగా పేర్లు పిలుస్తారు. చూద్దాం ఒకసారి. సార్ మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో ఈ రాక్షస గుళ్ళను, అనంతపురం జిల్లాలో ఈ బృహత్ శిలాయుగ పరికరాలు కాదు, బృహత్ శిలాయుగ రాళ్లను, అనంతపురం జిల్లాలో ఈ మెగాలిథిక్స్ని ఏం పేరు పిలుస్తారంటే 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి సార్, మోరివర. సార్ చాలామంది అంతా నేర్చుకోవద్దండి, అనంతపురం అంటే మోరి గుర్తుపెట్టుకోండి. అనంతపురం జిల్లాలో ఈ చనిపోయిన తర్వాత వ్యక్తుల యొక్క శవాల మీద పెట్టే పెద్ద రాళ్లను రాక్షస గుళ్ళు అంటున్నాం కదా అన్ని ఓవరాల్గా. దాని అనంతపురం జిల్లాలో ప్రత్యేకంగా ఏమంటున్నారు, మోరివర అంటున్నారు. మోరివర. సార్ చిత్తూరు జిల్లాలో ఏమంటారు తెలుసా, చిత్తూరు జిల్లాలో కురంబర. చూడండి సార్, కురంబర. ఒక 4-5 సార్లు చదవాల్సిందే. దీనికి కోర్స్ ఏముండవు. కురంబర, మోరివర, కురంబర. సార్ ఇక్కడ చూడండి, కర్నూలు కానీ కడప జిల్లా కానీ, ఈ కర్నూలు కడప జిల్లా ఈ 2 జిల్లాల్లోనూ పాండవ గుళ్ళు అని పేర్కొంటారు. సార్ కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ పాండవ గుళ్ళు అంటారు. అదే చిత్తూరు జిల్లా అంటే కురంబర, అదే అనంతపురం జిల్లా అంటే మోరివర. 1-2 సార్లు చదవండి, ఈజీగా గుర్తుకొస్తుంది సార్. దక్షిణ భారతదేశంలో దాదాపు 12 రకాల సమాధులను గుర్తించడం జరిగింది. 12 రకాల సమాధులు అంట. మరి ఆ సమాధులు ఏంటి ఆ సమాధులు ఎక్కడ బయటపడ్డాయి, ఒక్కొక్కటి
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క దాని గురించి నీట్గా మాట్లాడదాం సార్. అనంతపురం జిల్లా మోరివర, చిత్తూరు జిల్లాలో కొడంబర, సార్ కర్నూలు కడప జిల్లాలో పాండవ గుళ్ళు అంటారు. చూద్దాం ఒకసారి. మరి ఒక్కొక్క రకం గురించి మాట్లాడతాం. మన అడిగిన ప్రశ్న ఇదే. ఫస్ట్ రకం పేరు శిష్టు సార్. శిష్టు సమాధి పేరు ఫస్ట్ రకం పేరు ఏంటంటే శిష్టు రకం. శిష్టు సమాధి సార్ జాగ్రత్త వినండి. శిష్టు రకం అంటే ఏంటంటే సార్ జాగ్రత్త వినండి. శిష్టు రకం అంటే ఏంటంటే సార్ వ్యక్తి చనిపోతాడు, ఇది పెట్టే శవపేటిక పెట్టెలో పెడతారు. పెట్టెలో పెట్టి జాగ్రత్త వినండి సార్. పెట్టెలో పెట్టి నేలలో అనగా భూమిలో ఇప్పుడు మనం ఎట్లయితే పాచి పెడతామో అదే విధంగా ఆ పెట్టెను ఆ శవపేటికను భూమిలో 6 అడుగులు గోతు తీసి ఆ శవపేటికను లోపల పెట్టి ఈ శవపేటికకు రంధ్రం చేస్తారు సార్. ఈ శవపేటికకు రంధ్రం చేస్తారు. ఈ రంధ్రం చేయడం వల్ల ఈ శవపేటికకు రంధ్రం చేసి భూమిలో పాతి పెడతారు. భూమిలో పాతి పెట్టి ఆ మట్టి కప్పేస్తారు. మట్టి కప్పేసి దానిపైన పెద్ద రాళ్ళను పెడతారు. ఈ విధంగా భూమిలో పాతి పెట్టినటువంటి శవపేటికని ఏమంటారంటే సిస్ట్ అంటాం సార్. సార్ బ్రెయిన్లో బాగా ఫిట్ చేయండి. సిస్ట్ అనగానే భూమిలో పాతి పెట్టినారు ఇంకంతే. భూమిలో పాతి పెడితే సిస్టు సార్. ఇప్పుడు కూడా ఖననంగా చేసేది ఇప్పుడు రకం సిస్ట్ అనుకోండి. ఇప్పుడు చనిపోతే సిస్ట్ అనుకోండి సార్. ఆంధ్రప్రదేశ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ తప్ప మన అడిగిన గ్రూప్ 2 మెయిన్స్ ఇదే. ఈ క్రింది వల్ల సరికాదు ఏమన్నాడు, వైజాగ్లో అత్యధికంగా శిష్టులు ఉన్నాయి బయటపడ్డాయి అన్నాడు సార్. బాగా బ్రెయిన్లో ఫిట్ చేయండి. శిష్టులు వైజాగ్లో తప్ప రాష్ట్రం మొత్తం బయటపడ్డాయి. అనగా వైజాగ్లో ఒక్క శిష్టు రకానికి సంబంధించిన సమాధి కూడా బయటపడలా సార్. శిష్టు అంటే ఏంది? భూమిలో పాత పెట్టేదాన్ని శిష్టు అంటారు సార్. వైజాగ్లో తప్ప రాష్ట్రం అంతా బయటపడ్డాయి. అయితే పొంగనూరు సార్, పొంగనూరు ఆవు ఫేమస్ సార్. చిత్తూరు జిల్లా సార్ పొంగనూరు, ఇప్పుడు అన్నమయ్య జిల్లా సార్. ఈ పొంగనూరులో సార్ సూపు గుర్తుపెట్టుకోండి. సూపు పొంగనూరు జిల్లా పొంగనూరు ప్రాంతంలో శిష్టు రకానికి చెందినటువంటి రాక్షస గుళ్ళు, శిష్టు రకానికి చెందినటువంటి పాండవ గుళ్ళు, శిష్టు రకానికి చెందిన బృహత్ శిలాయుగం, శిష్టు రకానికి చెందిన మెగాలిథిక్స్ బ్రహ్మాండంగా బయటపడ్డాయి సార్. ఒక్కటి కూడా బయటపడలా, అత్యధికంగా బయటపడ్డాయి పొంగనూరులో. గుర్తుపెట్టుకోండి సార్. శిష్టు రకానికి చెందిన సమాధులు ఎక్కువగా లభించిందేమో పొంగనూరులో, అస్సలే లభించలేదంటే వైజాగ్. ఈ 2 బాగా బ్రెయిన్ చేయాలి సార్. ఇక్కడ ఒక రంధ్రం పెడతాం కదా, ఎందుకంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత అప్పటికే ఆత్మ ఉంటుంది అని నమ్ముతున్నారు. ఆత్మ ఈ రంధ్రం గుండా బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళకి కావలసిన వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి ఆ ఆత్మ తనను సంతృప్తిపరుచుకుంటుంది అని నమ్మకమని చరిత్రకారులు చెప్తారు. ఆ విధంగా అప్పటికే ఆత్మ గురించి అవగాహన కలిగి ఉందని మన చరిత్రకారులు నమ్ముతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. శిష్టు బాగా గుర్తుపెట్టుకోండి. శిష్టు అనగానే ఇవి గుర్తుకు రావాలి మీకు సార్. రెండో సార్ డాల్మైను సార్. డాల్మైను వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. డాల్మైన్ అంటే ఏం లే, శిష్టులో ఏం చెప్పినాము, భూమిలో పాతి పెట్టారు సార్. శిష్టులో భూమిలో పాతి పెట్టారు. డాల్మైన్ ఏం లే, పైనే పెడతారు సార్. శవాన్ని బయట పెడతారు, పైన పెడతారు. పైన పెట్టి పెద్ద పెద్ద బండరాలు ఎత్తుతారు. ఇంకేం లే, పైన పెడతారు సార్. ఇంతకు ముందు ఏం చేస్తారంటే భూమిలో గోతి తీసి మనమాదిరిగా గోతి తవ్వి దాని లోపల పెట్టి దానిపైన మట్టి కప్పి దానిపైన పెద్ద బండరాలు ఎత్తే దాన్ని శిష్టు అంటాం. అట్లా సార్. భూమి పైన పెడతాము, భూమి పైన పెద్ద పెద్ద బండరాలు ఎత్తి కనపడకోకుండా పెడితే దాన్ని డాల్మైన్ అంటాము సార్. బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలా. ఈ డాల్మైన్లు ఎక్కడెక్కడ బయటపడ్డాయంటే మరి గుర్తుపెట్టుకోవచ్చు. కృష్ణా జిల్లా సార్. ఫస్ట్ నుంచి వద్దాం. తూర్పుగోదావరి వరుస క్రమంలో వస్తే తూర్పుగోదావరి పై నుంచి వద్దాం సార్. 2 పశ్చిమ గోదావరి, 3 కృష్ణా సార్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 4 గుంటూరు. ఎంత ఈజీ సార్. సార్ ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తర్వాత 3 పెట్టండి. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు. ఈ 4 జిల్లాలతో పాటుగా వెరీ వెరీ ఇంపార్టెంట్ కడప జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి సిద్ధవటం, అద్భుతమైన ప్లేసు. ఇంతకు ముందు ఇది ఒక జైన దేవాలయం, బాగా బ్రహ్మాండంగా ఉంది. సిద్ధవటం. కమలాపురం సార్. మనకు బాగా తెలుగు అవగాహన ఉంటే కమలాపురంలో మొట్టమొదటిసారిగా తెలుగు ఆనవాళ్ళు అక్కడక్కడ బయటపడినాయి. సరే మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్. సిద్ధవటం కానీ కమలాపురం కానీ ఇట్లాంటి ఒంటిమిట్ట మనందరికీ తెలిసిందే. ఒంటిమిట్ట దేవాలయం, రాముడు. ఒంటిమిట్ట శ్రీరామనవమి రోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ఒంటిమిట్ట, ఈ సిద్ధవటం కానీ ఈ కమలాపురం కానీ ఈ ఒంటిమిట్ట ప్రాంతంలో ఎక్కువగా ఈ డాల్మైన్లు లభించాయి సార్. డాల్మైన్ అంటే భూమి పైన ఉండదని డాల్మైన్ గుర్తుపెట్టుకోండి.
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు. కడప జిల్లాలో సిద్ధపట్నం కానీ, కమలాపురం కానీ, ఒంటిమిట్ట ప్రాంతాల్లో బాగా లభించాయి. అదే సిస్ట్ అయితే బాగా లభించింది పొంగనూరు, అస్సలు లభించింది వైజాగ్. మన అడిగింది అదే వైజాగ్. సరికాని వాక్యం అని వైజాగ్ గురించి ఇవ్వడం జరిగింది. వైజాగ్లో బాగా లభించాయి అన్నాడు, కానీ లభించలా, అసలు ఒకటి కూడా లభించలా. ఆయన ఏమన్నాడు, ఎగ్జామ్ హాల్లో లభించాయి అన్నాడు. కాబట్టి అదే తప్పు. సార్ సిస్ట్ అంటే ఏంటి అర్థమైంది అనుకుంటే డాల్మైన్ బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. తర్వాత సార్ సిస్టు డాల్మైన్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. బ్రెయిన్లో 1-2 సార్లు బాగా చదివితే వస్తుంది, దాంట్లో నో డౌట్. తర్వాత మూడవ రకం సార్ మెన్హిర్. మెన్హిర్ 4-5 సార్లు చదివితే కనుక రావు సార్. ఇది మెన్హిర్, మళ్ళీ చెప్తున్నా మెన్హిర్, మళ్ళీ చెప్తున్నా మెన్హిర్. సార్ మెన్హిర్ అంటే ఇంకా ఇది శవం అనుకోండి, భూమిలో పాస్తారు. భూమిలో పాతిన తర్వాత ఈ భూమి పైన ఈ వ్యక్తుల పైన పెద్ద పెద్ద ఛాయాస్తంభాలు, పెద్ద పెద్ద నిలువు రాళ్ళు అంటాం సార్. ఇట్లా నిలువు రాళ్ళు కడతారు సార్. ఛాయాస్తంభాలని కూడా అంటారు వీటిని సార్. మెన్హిరు అంటే ఏమిలే, శవం ఉంటుంది, శవం పైన మనం ఏమైనా కప్పులు అనుకోండి, మన ఇంటికి కప్పులు వేస్తాం కదా నిలువులో. ఇంతకుముందు కప్పులు వేసేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మామూలుగా బోధ కట్టాలంటాం. వాటిని వేసేటప్పుడు కప్పులు వేసేవాళ్ళు, రాళ్ళతో ఇప్పుడు కప్పులు లభిస్తాయి. ఇప్పుడు కూడా మనము పునాది వేసేటప్పుడు అనగా పునాది వేసేటప్పుడు వేస్తాం. ఆ కప్పులు ఉంటాయి, ఆ కప్పులు అనుకోండి, ఆ పెద్ద పెద్ద నిలువు రాళ్ళను ఉపయోగించేవాళ్ళు సార్. వీటిని ఛాయాస్తంభాలని కూడా అంటారు సార్. మెన్హిర్లు అంటే పెద్ద రాళ్ళు ఉండే దాన్ని అనుకోండి, నిలువు స్తంభాలు అనుకోండి సార్. ఈ మెన్హిర్లు ఎక్కడ బయటపడ్డాయి, ఇది బిట్టు సార్. చాలా చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు చదివితే కాక గుర్తుకురాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కృష్ణా జిల్లాలో మీకు ఉసిరిపల్లి ఐడియా ఉండాలి, కృష్ణా జిల్లాలో కీసరపల్లి ఐడియా ఉండాలి. ఇక్కడ కృష్ణా జిల్లాలో రేవరాళ, ఇది బిట్టు సార్. రేవరాళ కానీ సార్ ఎక్కడుంది, కృష్ణా జిల్లాలో ఉంది సార్. కళ్యాణదుర్గం సార్, ఈ అనంతపురం జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం కళ్యాణదుర్గం. ఈ 2 ప్రాంతాల్లో మెన్హిర్ రకానికి సంబంధించిన గుర్తు సార్. రామ్ గుర్తుపెట్టుకోండి, రామ్. రామ్ అంటే రేవరాళ. కృష్ణా జిల్లాకు సంబంధించిన రేవరాలలో మెన్హిర్ రకానికి సంబంధించినటువంటి రాక్షస గుళ్ళు, మెన్హిర్ రకానికి సంబంధించిన సమాధులు బయటపడ్డాయి సార్. మెన్హిర్ అంటే ఏమిలే, మనిషి చనిపోయిన తర్వాత ఆయన పైన నిలువు రాళ్ళను పెడతారు సార్. ఏమిలే, ఇప్పుడు కూడా రాయలసీమ ప్రాంతాల్లో ఒకసారి గమనించండి, మామూలుగా తిట్టేటప్పుడు ఊరికి బండబడ అంటారు సార్. బండబడ అంటే ఏంటి తెలుసా, అంటే నువ్వు చనిపోవాలా అని, చనిపోయిన తర్వాత నీ మీద ఎలాగ ఛాయ్ స్తంభం పెట్టాం కదా, అదే నీ బండబడ. అదో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. బండబడ అంటే అర్థం ఏంటంటే నిలువురాతి స్తంభాలు సార్. మీరు ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండలో సార్, ఇక్ష్వాకులతో రాజధాని నాగార్జున కొండ, మళ్ళీ మనం మాట్లాడతాం. ఆ నాగార్జున కొండలో మొట్టమొదటిసారిగా ఛాయాస్తంభాలను కనుగొనడం జరిగింది. ఆ ఛాయాస్తంభాలు ఏంటో కాదు, దిట్ట చనిపోయిన తర్వాత వాటి పైన నిలబెట్టేటువంటి ఈ రాతి స్తంభాలను ఏమంటారంటే మెన్హిర్ అంటాం. శిష్టులేమో భూమిలో పాతిపెడతారు సార్. డాల్మిన్ ఏమో పైన ఉంటుంది సార్. మెన్హిర్ అంటే ఏంటి, పైన ఛాయాస్తంభాలు, పైన రాళ్ళను కప్పులు పెడతారు. ఇది మెన్హిర్ అంటే. 1-2 సార్లు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఇక 4వ సార్ రాతి వలయాలు సార్. వలయం అంటే తెలుసు మనందరికీ, శవాన్ని పూడుస్తారు. శవాన్ని పూడ్చేసి చుట్టూ వలయాకారంలో రాజస్తంభాలు పెడతారు. ఇట్లే వలయాకారంలో రాజస్తంభాలు, ఇదే పొడవుగా ఉంటాయి. ఇట్లే చుట్టూ వలయాకారంలో రాజస్తంభాలు. వీటిని ఏమంటామంటే మనము వలయాకారపు రాతి స్తంభాలు సార్. చుట్టూ ఉంటాయి, చుట్టూ ఇట్లా రాతి స్తంభాలు. ఇది శవం. ఈ చుట్టూ వలయాకారంలో ఏం చేస్తారంటే రాతితో తయారు చేసినటువంటి కప్పుల మాదిరి నిలబెట్టారు. వీటిని ఏమంటారంటే రాతి వలయాలు అంటాం సార్. రాతి వలయం అంటే అనంతపురం జిల్లా తాడిపత్రి గుర్తుపెట్టుకోండి. తాడిపత్రి చుట్టూ కంచె అనుకోండి, కంచె మాదిరిగా వేస్తారు, దాన్ని రాతి వలయాలు సార్. 1-2 సార్లు చదివితే వస్తాయి సార్, లేకుంటే రావు. మళ్ళీ చెప్తున్నాను సార్. రాతి వలయాలు అంటే తాడిపత్రి గుర్తుకు రావాలా సార్. తాడిపత్రి అనగానే రాతి వలయాలు బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. 1-2 సార్లు చదివితే కనుక మనకి ఇవి రావు. మళ్ళీ చెప్తున్నా సార్. శిష్యులేమో భూమిలో మాట్లాడతారు, డాల్మిన్ ఏమో బయటే ఉంటుంది సార్. మెన్హిర్ అంటే అర్థం ఏంటంటే మనిషి శవం పెట్టిన తర్వాత దానిపైన ఛాయాస్తంభాలను నిలువు కప్పులు పెడతారు సార్. రాతి వలయాలు అంటే చుట్టూ ఇది పెడతారు, గుర్తుపెట్టుకోండి, చుట్టూ రాళ్ళను పెడతారు. నెక్స్ట్ 5వది రాతితో తొలిచిన పరికరాలు, తొలిచిన సమాధి సార్. గుర్తుకుందా, రాతిని తొలిచిన సార్. రాళ్ళని ఏం చేస్తారంటే సమాధిలో తొలిచింది. ఇది పెద్ద రాయి అనుకున్నాం. దీంట్లో ఏం చేస్తారు, దీంట్లో తొలుస్తారు.
ఇక్కడైతే శవాన్ని పూడుస్తారు. చూడండి సార్, ఒక పెద్ద రాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది చేస్తారు, దాంట్లో శవాలు పెడతారు. యాక్చువల్గా ఈ రాళ్ళతో తయారు చేసినటువంటివి ఇవి ఎక్కువగా ఎక్కడ ఏ రాష్ట్రంలో బయటపడినాయి అంటే కేరళలో బయటపడినాయి. ఎక్కువగా కేరళలో, అక్కడెక్కడ మన ప్రాంతాలు, మనకి ఎక్కడ పాఠ్య పుస్తకాల్లో రాత్రి తొలిచిన పరికరాలు ఎక్కడ బయటపడ్డాయని చెప్పలేదు కాబట్టి మనకి అన్ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే రాతిని తొలిచిన సమాధులు అనగానే కేరళకి వెళ్ళిపోండి. కాబట్టి నాకు తెలిసి ఇది ఏపీ హిస్టరీలో అడగడు, కానీ మీకు చెప్తున్నా రాతిని తొలిచిన సమాధి. సార్ మీకు గుర్తుకుందా, గుంటూరు దగ్గర రాతితోనే పెట్టి ఇల్లు తయారు చేసుకున్నారు. చక్రపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో 8 ఇల్లు కట్టుకున్నారు. ఆ మధ్యలో ఖననం చేసిన శిశువు కూడా ఉందని మాట్లాడినా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రాతితో ఇదేం అవసరం లేకుండా ఉంది కాబట్టి చెప్తున్నా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సార్కోఫేగస్ రకం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్కోఫాగస్ అంటాం, సార్కోఫేగస్. సరే ఫాగస్ గుర్తుపెట్టుకోండి, సార్కోఫాగస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఏమి లే, జాగ్రత్తగా సార్కోఫాగస్ అంటే ఈ మనిషిని కాల్చేస్తారు సార్. అస్థికలు లభిస్తాయి కదా, మనిషిని కాల్చిన తర్వాత ఆ అస్థికలను ఒక కుండలో పెట్టి ఆ కుండతో వివిధ రకాలైనటువంటి పరికరాలుగా తయారు చేస్తారు. ఏం లేదు సార్, మట్టితో తయారు చేసి కుండ మీద ఆ కుండ కాకోకుండా వివిధ రకాలైన పరికరాలు తయారు చేసి దాంట్లో ఈ అస్థికలు పెడతారు, పెట్టి భూమిలో పాడుస్తారు. ఏం లేదు సార్, మనకి ఇష్టమైనటువంటి ఆకారం తయారు చేస్తాం మట్టితో. ఇప్పుడు కొండ ఎట్లా తయారు చేస్తాం అట్లా తయారు చేస్తాం, ఇష్టమైన ఆకారం. సార్కోఫాగస్ అంటామండి. మట్టితో తయారు చేసినటువంటి శవ పేటికలను గుర్తుపెట్టుకోండి. మట్టితో తయారు చేస్తాం మనకి ఇష్టమైన ఆకారాన్ని, ఆ ఆకారంలో అస్థికలు వేస్తాం, చనిపోయిన వాళ్ళ అస్థికలు, అది భూమిలో పోస్తాం. అటువంటి సమాధులు ఏమంటారు సార్కోఫాగస్. సార్ సార్కోఫాగస్ అంటే ఏందో కాదు, మనకి ఇష్టమైనటువంటి మట్టితో తయారు చేసిన కుండలు అనుకోండి, మట్టితో తయారు చేసిన బొమ్మలు వేస్తాం, దాంతో అస్థికలు వేస్తాం. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో పూజ ఆకారంలో ఎక్కడ బయటపడింది సార్? పూజ ఆకారం తెలుసు కదా, పూజ ఆకారంలో లభించేటువంటి సార్కోఫాగస్ ఎక్కడ అంటే కర్నూలు జిల్లాలో జొన్నవాడ. ఇది బిట్టు సార్, పూజ జొన్నవాడ. 1-2 సార్లు చదివితే అర్థమవుతుంది సార్. సార్కోఫాగస్ అంటే అర్థం ఏం లేదు, మట్టితో మనకిష్టమైనటువంటి బొమ్మలు తయారు చేసి దాంట్లో అస్థికలు పెడతారు. అటువంటి సమాధులు ఏమంటారంటే మళ్ళీ దాన్ని భూమిలో పాస్తారు, దాన్ని సార్కోఫాగస్ అంటాం. సార్ పూజా ఆకారంలో ఎక్కడ లభించిందంటే జొన్నవాడలో లభించింది. సార్ 1-2 సార్లు చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ గొర్రె ఆకారంలో లభించినటువంటి సార్కోఫాగస్ ఎక్కడ తెలుసా సార్? చూడడానికి గొర్రె ఆకారంలో ఉందంట. ఆ గొర్రె ఆకారం మట్టి బొమ్మలో ఏం చేశారు మన వాళ్ళు? అస్థికలు పెట్టి భూమిలో పస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిన బిట్టు శంఖవరం. శంకరం కాదు, శంఖవరం. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. శంఖవరం కర్నూలు జిల్లాలో ఉంది సార్. లోహయుగము సార్, బృహత్ శిలాయుగంలో సార్ చాలా చాలా ఇంపార్టెంట్. బృహత్ శిలాయుగం మెగాలిథిక్స్ ఎక్కువగా కర్నూలులో బయటపడ్డాయి. అందులో శంఖవరం అనే ఊరిలో సార్ గొర్రెలు కాబట్టి శంఖం ఊరుతారని గుర్తుపెట్టుకోండి. గొర్రె ఆకారంలో లభించింది శంఖవరంలో. ఎక్కడ? సార్కోఫాగస్. సార్ 1-2 సార్లు చదివితే కానీ అర్థం కాదు, మళ్ళీ చెప్తున్నా. పూజ ఆకారంలో ఎక్కడ బయటపడింది? జొన్నవాడలో బయటపడింది. సార్ గొర్రె ఆకారంలో ఎక్కడ బయటపడింది? శంఖవరంలో బయటపడింది. సార్ 2008 గ్రూప్ 2లో ఏలేశ్వరం గురించి అడిగాడు. ఏలేశ్వరం యాక్చువల్గా మన జిల్లా కాదు, మన ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రజెంట్ నల్గొండ జిల్లాలో ఒక ప్రాంతం. సార్ ఏలేశ్వరం అనే ఊరిలో ఒకే కుండలో పురుషుడు స్త్రీ ఇద్దరు ఒకే కుండలో లభించడం జరిగింది. దీన్ని బట్టి చరిత్రకారులు ఏమన్నారంటే ఇది ఇది ఏం చేసినట్టు సతీ సహగమనం వల్ల అది లభించినటువంటి దాన్ని కొంతమంది అభిప్రాయం. కొంతమంది వీళ్ళు అనైతికంగా అనగా వ్యభిచార వృత్తి నిర్వహించడం వల్ల వాళ్ళిద్దరిని ఒకే కుండలో పెట్టి పాతి పెట్టడం జరిగింది కొంతమంది చరిత్రకారులు నమ్మకం. సరే ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటిసారిగా సతీ సహగమన ఆనవాళ్ళు అనగా భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా ఆ కుండలో వేసి పూడ్చిపెట్టారని చెప్పి చరిత్రకారులు అత్యధిక మంది నమ్మకం. అది ఎక్కడ లభించిందంటే ఏలేశ్వరం, నల్గొండ జిల్లాలో. సార్ గుర్తుపెట్టుకోండి, ఈ 3 మనకి ఇది ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం కాదు కాబట్టి అడగకపోయినా ఈ 2 మాత్రం బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సార్ పూజా ఆకారంలో జొన్నవాడ, గొర్రె ఆకారంలో శంఖవరం. బ్రెయిన్లో ఫీడ్ చేయాలా? మళ్ళీ చెప్తున్నా, సిస్ట్ అంటే భూమిలో పాస్తారు. సార్ డాల్బిన్ అంటే పైన ఉంటుంది. సార్ మెనిహిన్ అంటే పైన ఛాయ స్తంభాలు పెడతారు. సార్ రాతి వలయాలంటే శవం చుట్టూ రాతి వలయాలు తాడిపత్రులో ఉన్నాయి సార్. సార్ నెక్స్ట్ ఇంకోటి ఏం మాట్లాడుతున్నామంటే రాత్రితో వచ్చిన సమాధులు ఎక్కడ బయటపడినట్టు ఎక్కువగా కేరళలో బయటపడ్డాయి. సార్ దీన్ని సార్కోఫాగస్ అంటాం. అంటే మట్టితో చేసిన బొమ్మలు మనకి ఇష్టమైన బొమ్మలు. జొన్నవాడలో ఏమో పూజా ఆకారంలో ఉంది, శంఖవరంలో ఏమో గొర్రె ఆకారంలో ఉంది. ఏలేశ్వరంలో ఏమైతే ఒకే కుండలోనే స్త్రీలను పురుషులను, ఒక స్త్రీ ఒక పురుషుని ఇద్దరిని కలిపి పూడ్చిపెట్టడం జరిగింది.
సార్ ఇది లోహయుగంలో ఉన్నటువంటి వివిధ రకాల ప్రాంతాలు ఇంకా ఉంది. మరి చిత్రలేఖనం ఏమైనా బయటపడ్డాయా లోహయుగంలో? వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్నూలు జిల్లా సైట్స్ అయితే ఇవి సార్ ఇవి లేకోకుండా ప్రశ్నాపత్రం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, వాడు లోహయుగం మీద ప్రశ్న అడగాల. వాడు లోహయుగంలో ముఖ్యంగా తామ్రశిలాయుగం గురించి పెద్దగా అడగడు. ఖచ్చితంగా అయోయుగం మీద అనగా ఇనుపయుగం మీద ప్రశ్న అడగాలంటే ఖచ్చితంగా దీని మీద ప్రశ్నలు ఉంటాయి సార్. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి వచ్చి వీరాపురం, ఎక్కడో విన్నారు. సరే ఎక్కడ విన్నారు మీరే గుర్తు చేసుకోవాలా. రెండవది సార్ రామాపురం, ఎక్కడిన్నారో మీరే గుర్తు చేసుకోండి. వీరాపురం ఒకటి, రామాపురం ఒకటి. సార్ వెరీ ఇంపార్టెంట్ కేతవరం. ఈ 3 ప్రశ్నలు బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలి సార్. నాకు తెలిసి మీరు ఇంతకు ముందే 3 ప్రాంతాల గురించి అవగాహన ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి సార్. వీరాపురం ఎక్కడ గుర్తుకున్నారు తెలుసా? పూర్వ ప్రాచీన శిలాయుగంలో బయటపడింది కర్నూలు జిల్లా. గుర్తుపెట్టుకోండి. అక్కడ కర్నూలు జిల్లా చెప్పిన వీరాపురము, సంగమేశ్వర్. చాలామంది బిల్లస్వర్గం అనుకుంటారు, కానీ పూర్వ ప్రాచీన శిలాయుగం అనగానే వీరాపురం గుర్తుకు రావాలని చెప్పిన సార్. మీకు గుర్తుకుందా? రామాపురంలో మొట్టమొదటిసారిగా బార్లీను, మినుములు పంట పండించడం జరిగింది సార్ రామాపురంలో. సార్ బ్రెయిన్లో ఫీల్ చేయాలా. నవీన శిలాయుగానికి సంబంధించిన అంశాలని చెప్పిన. కేతవరం ఎక్కడ చెప్పినా తెలుసా? మధ్య శిలాయుగంలో సార్. మధ్య శిలాయుగంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న బొర్రా గుహల గురించి మాట్లాడినా, కర్నూలు జిల్లాలో ఉన్న కేతవరం గుహల గురించి మాట్లాడినా సార్. ఆ 3 సైడ్సే ఇక్కడ ఇనుప యుగంలో మనకు బిట్టు ఇంపార్టెంట్. 1-2 సార్లు బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలి సార్. బాగా గుర్తుపెట్టుకున్నాం. అందులో మొట్టమొదటిది వీరాపురం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ వీరాపురం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వీరాపురం అనే ఊర్లో వెరీ ఇంపార్టెంట్ సార్. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉన్న వీరాపురం అనే ఊరిలో లోహయుగము లేదా అయోయుగము లేదా ఇనుప యుగానికి సంబంధించినటువంటి ఉలవలు, రాగులు, జొన్నలు పండించినటువంటి ఆనవాళ్ళు కనపడినాయి. ఒకటి ఇనుముతో మనం ఇనుములే కదా మాట్లాడుతున్నాము. ఇనుముతో తయారు చేసినటువంటి కొడవళ్ళు, ఇనుముతో తయారు చేసిన పలుగులు, ఇనుముతో తయారు చేసినటువంటి అనేక రకాల పరికరాలు కూడా వీరాపురంలో బయటపడ్డాయి. ఇదే వీరాపురంలోనే సార్, ఇదే వీరాపురంలోనే కుక్కలు, గాడిదలు, గొర్రెలు, మేకలు, ఆవులు, పందులు, జింకలు, ఇటువంటి జంతువుల యొక్క ఆనవాళ్ళు, జంతువుల యొక్క ఆనవాళ్ళు లేదా గుర్తులు వీరాపురంలో బయటపడ్డాయి సార్. వీరాపురం అంటే చూడండి, పంటలు బయటపడ్డాయా? పంటలు ఉండాలంటే పశువులు ఉండాలి కదా, పశువులు బయటపడ్డాయి. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి సార్. సార్ వీరాపురం అనగానే పంటలు, పశువులు. సార్ ఇది ఏ యుగం? లోహయుగం. లోహయుగంలో వాడిన వస్తువులు కూడా వీరాపురంలో బయటపడ్డాయి. ఇది బిట్టు సార్. 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. వీరాపురం అంటేనే మీ బ్రెయిన్లో ఫీడ్ చేయాలి, అంత ఇంపార్టెంట్ సార్. రామాపురంలో కూడా వీరాపురం గుర్తుకుంటే ఇది ఇచ్చేస్తుంది. రామాపురం, వీరాపురం, రామాపురం సార్. రామాపురంలో కూడా ఈ ఇనుముతో తయారు చేసిన వస్తువులు, ముఖ్యంగా చేతి గొడ్డళ్ళు, ముఖ్యంగా ఈ కొడవళ్ళు, బాణాలు, ముడికులు, ఇవన్నీ కూడా రామాపురంలో కూడా లభించాయి. అంతే, అది ఇంపార్టెంట్ ఏం కాదు. ఇదో వీరాపురం బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. పశువులు లభించాయి, దాంతోపాటుగా మన వ్యవసాయ క్షేత్రాలు లభించాయి, లోహయుగానికి సంబంధించిన పరికరాలు లభించాయి. ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్న కేతవరం గుహలు. 100% సార్. మధ్య శిలాయుగంలో చిత్రాలు లభించాయి. ఇక్కడ లోహయుగానికి సంబంధించిన కేతవరం వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకనగా ఈ కేతవరం గుహల్లో నగ్నంగా ఉన్న ఒక స్త్రీ సార్. వెరీ ఇంపార్టెంట్ సార్. నగ్నంగా ఉన్న ఒక స్త్రీ, ఒక చేత్తో పద్మము పట్టుకున్నటువంటి స్త్రీ సార్. వెరీ ఇంపార్టెంట్ సార్. నగ్నంగా ఉన్న ఒక స్త్రీ, చేత్తో పద్మం ఉంది. ఇంకొక ఆ నగ్న స్త్రీ పక్కనే స్వస్తికు గుర్తు కూడా ఉంది సార్. స్వస్తికు గుర్తు, నగ్నంగా ఉన్నటువంటి ఒక స్త్రీ చేతిలో ఒక పద్మము, దాంతోపాటుగా చుట్టూ జంతువులు బయటపడిన ప్రాంతం ఏంటంటే కేతవరం సార్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. అక్కడక్కడ ఈ కేతవరం గుహలో బ్రాహ్మీ లిపి కూడా కనపడుతుంది. ఇది బిట్టు, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఖచ్చితంగా అడగడానికి అవకాశాలున్న ప్రశ్న సార్. ప్రతి సైటు ఇంపార్టెంటే. ఒకటే రోజు చదివితే రాదు సార్. మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి మీరు రామాపురాన్ని మర్చిపోయినా కేతవరాన్ని, వీరాపురాన్ని మర్చిపోద్దండి సార్. కేతవరం అనగానే ఈ 3 సైట్స్ కర్నూలు జిల్లానే. కేతవరం అనగానే గుర్తుకు రాల్సింది నగ్నంగా ఉన్న స్త్రీ గుర్తుకు రావాలా. ఒక చేతిలో పద్మం ఉంది, దాని
దాని పక్కనే స్వస్తిక్ గుర్తుంది సార్. చుట్టూ రకరకాల జంతువులు ఉన్నాయి. ఇంకోటి ఆ కేతవరం గుహల యొక్క రాళ్ల పైన ఖచ్చితంగా బ్రాహ్మీ లిపికి ఆనవాళ్ళు కనపడినాయి. అనగా ఆంధ్రప్రదేశ్లో సార్ భాష మళ్ళీ మాట్లాడతాం. బౌద్ధ మతం వచ్చినప్పుడు ఆ బౌద్ధ మతంలో ఏ విధంగా పాలి భాష పుట్టుకొచ్చింది, ప్రాకృత భాష ఏ విధంగా పుట్టుకొచ్చింది, వాళ్ళు వాడిన లిపి బ్రాహ్మీ లిపి అంటాం. అసలు బ్రాహ్మీ అనే మహిళ పేరు ఎంత వచ్చింది అది మళ్ళీ ఇండియన్ హిస్టరీలో కూడా మాట్లాడతాం. జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మీ లిపి ఆనవాళ్ళు కూడా కేతవరంలో బయటపడ్డాయి. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వస్తుంది సార్. ఈ 3 సార్. వీరాపురం అంటే అన్ని వ్యవసాయం బయటపడింది, పశువులు బయటపడ్డాయి, వస్తువులు బయటపడ్డాయి. రామాపురంలో కూడా పశువులు బయటపడ్డాయి, వస్తువులు బయటపడ్డాయి సార్. కేతవరం అనగానే సార్ బ్రెయిన్లో ఫిట్ చేయాల నగ్నంగా ఉన్న స్త్రీ, ఒక చేత పద్మము, ఒకవైపు స్వస్తి గుర్తు, దాంతో పాటుగా జంతువులు కనపడ్డాయి, దాంతో పాటుగా బ్రాహ్మీ లిపి ఆనవాళ్ళు కూడా కేతవరం గుహలో కనపడ్డాయి. లోహ యుగానికి సంబంధించిన ఆనవాళ్ళని గుర్తుపెట్టుకోండి సార్. నాగార్జున కొండ ఛాయా స్తంభాలు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిస్టాడ బయటపడింది, ఎక్కువగా ఏడున్నాయి, అసలు లేనిది ఎక్కడ. డాల్మిన్లు ఎక్కువగా ఎక్కడ బయటపడ్డాయి, డాల్మిన్లు కడప జిల్లాలో ఎక్కడ, సిద్ధపట్నం కానీ, ఒంటెమట్ట కానీ, కమలాపురం కానీ సార్. కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ఈ జిల్లాలు గుర్తుపెట్టుకోండి సార్. సార్కోఫాగస్ అంటే అర్థం ఏంటంటే మట్టితో తయారు చేసిన తనకి ఇష్టమైన ఆకారంలో శవాన్ని పుడిచిపెడతారు సార్. ఈ సార్కోఫాగస్లో పూజ ఆకారంలో జొన్నవాడలో కనిపిస్తే, గొర్రె ఆకారంలో శంఖవరం సార్. శంఖవరం అనేది గొర్రె ఆకారంలో లభిస్తుంది కర్నూలు జిల్లాలో సార్. బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఇంకోటి ఏలేశ్వరంలో ఒకే రకమైన సమాధిలో స్త్రీ పురుష ఇద్దరు సమాధులు వ్యక్తులు బయటపడ్డాయని గుర్తుపెట్టుకోండి. విచారం కావచ్చు, లేకపోతే వాళ్ళు సతీసాగమన చరిత్రకారులు అత్యధిక మంది అభిప్రాయం. 1-2 సార్లు చదవండి సార్. ఇనుపు యుగం అనగానే సార్ బృహత్ శిలాయుగము పరికరాలు అనగానే చాలా మందికి తెలియదు. ఇది శిలలే అనుకుంటారు, శిలలు కాదు. పెద్ద పెద్ద రాళ్ళను ఉపయోగించారు. మెనిహిర్ అంటే ఎక్కడుంటాయి సార్? రేవరాలు గుర్తుపెట్టుకోండి, కళ్యాణదుర్గం గుర్తుపెట్టుకోండి. 2-3 సార్లు చదివితే అర్థమవుతుంది. ఇది మొదటి చాప్టర్కి సంబంధించి ముఖ్యంగా ప్రీ హిస్టారిక్ పీరియడ్ సార్. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా నేను మీ అనగా యాప్లోనే అప్లోడ్ చేస్తాను. దాన్ని బాగా చేయండి. దాన్ని చేశారంటే మీరు 80 to 90% బిట్టు ఖచ్చితంగా చేస్తారు సార్. మనం గ్రూప్ 2లో చేయాల్సిన బిట్టు కూడా 75% నుంచి 80% బిట్టు చేస్తే మనకు ఖచ్చితంగా టాప్ 20లో ఉంటాం మనము. అంతకు మించి అనగా మన గ్రూప్ 2లో 85% అంటున్నారు. చూద్దాం, మనకి రిజల్ట్ వచ్చి దాని అవుట్పుట్ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత తేలుతుంది ఎంతవరకు. కానీ ఏపీఎస్సీ -1 మార్కులు బట్టి నాకు తెలిసి 75 నుంచి 80% అనేది అద్భుతమైన స్కోరు, టాప్ స్కోర్ అది. మరి ఆ విధంగా చేయాలంటే మనం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలా. 1-2 సార్లు బాగా విని జాగ్రత్తగా నోట్ అవుట్ చేసుకొని చదువుకుంటే మాత్రం సులభంగా ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.